మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని టీడీపీ కార్యకర్త, మాకు ఈ ఆధారంలో టీడీపీ కార్యకర్తకి సహకారం లేదు సార్. సీఎం సార్ ఆలేదు, ఎటువంటి న్యాయం జరగటం లేదు. టీడీపీ కార్యకర్తలకి ఇప్పుడు స్టేషన్కి పిలుస్తున్నారు, స్టేషన్ పోతే బెంచ్ కొడతారు. ఎవరంటే గుడ్ సెక్యూరిటీ అంతా ఉన్నారు, వెళ్తా ఉన్నారు, విలేజ్ స్టార్ట్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళే పార్టీ, వాళ్ళే మనుషులు, వాళ్ళే నాయకులు. ఆయన ఆ మాటలు మాట్లాడి కొడతారు. ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంటికాడ కొడతారు, స్టేషన్ లో కొడతారు, బతకడానికి లేదు. మాకు టీడీపీ గవర్నమెంట్ ఇడిచిపెట్టుకోవాలంటే మరి ఇడిచిపెట్టుకోతా, వేరే కళ్ళు అంటే వేసుకో, మీ కాళ్ళు బట్టి చెప్తున్నా. ఇది వాస్తవమైన వాటం. ఆధార్ ప్రజలు గుర్తించాలి, టీడీపీ నాయకులకి గుర్తించాలి. ఇది ఎప్పటికైనా టీడీపీ వాళ్ళకి సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇలా దాడులు చేయడానికి గౌరవము సార్ ఇదంతే. ఏం ధైర్యం సార్, ఎదురుగా మా అన్నని అడుగుతున్నాం సార్. కొట్టినా కూడా పోయి ఏంటి మీరు ఫోన్ అంటే 10 నిమిషాల్లో పిలిచికొచ్చి కొట్టినారు సార్. ఎవరు ఇడ్చలేరు సార్, అందరూ కొట్టినారు సార్. కొట్టినారు కదా, ఫోన్ అంటే రాయలే తెస్తున్నారు. మాకు ఎవరు న్యాయం చేయడం లేదు సార్. మామంటే టీడీపీలో ఉన్నాము, మీరే కావడాలి సార్. అంతే. సార్ వీళ్ళిద్దరు పేరు కొత్త పెట్టాం. ఇప్పుడు ఒగ్గాని బజ్జి అని పెట్టాం. ఒగ్గాని బజ్జి తిమ్మప్ప వీళ్ళు దుర్గప్ప తిమ్మప్ప సార్. నాకు అవన్నీ వద్దు సార్. నాకు నా పిల్లల్ని ఎటువంటి కేసు పెడతారు, మీరే న్యాయం చేయాలి. సార్ నేను గట్టిగా పనిచేసిన కొంచెం ఉండు. మాదేవన్న ఉంటాడు, మాదేవన్నాడు కదా అని ఉంటారు. ఎవరైనా ఉంటారు, నువ్వు ఉండు, ఎవరైనా ఉంటారు. నేను పార్టీ కోసం కష్టపడినా లేదా కనుక్కోండి. మీరు నేను గట్టిగా పనిచేసినాక ఎవరు కష్టపడలేదు. కావాలని కేసులు పెట్టాడు, కావాలని కేసులు పెట్టాడు. ఎందుకోసం మేము తప్పు మీరంతా నాకు బంధువులు, మీరు అట్లా చేయకూడదు. ఆగాలి. నువ్వు చెప్పినావు కదా, విన్నాను కదా. నేను చెప్పేది కూడా వినాలి. ధైర్యంగా ఉండాలి. మీ మీద ఎటువంటి చెప్పేది వినాలి. మీ మీద ఎక్కడ కూడా దాడి జరగకుండా చూసుకునే బాధ్యత నాది. పోలీసులకు చెప్తాను, మిగతా వాళ్ళకు కూడా చెప్తాను. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాను. ధైర్యంగా ఉండండి, సరేనా? ఏమీ కాదు, ఎటువంటి ప్రాణహాని లేదు, ఏమీ లేదు. చూడండి అమ్మా, కార్యకర్తల మీద రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ ఏ కార్యకర్త మీద చెయ్యి పడినా ఊరుకునేది లేదు. ఏమి అసలు భయపడదు. అది జరిగింది కదా. వచ్చి ఆయన కొడితే నేను అన్నాను, బాబు నువ్వు కొట్టినావు కదా వాడు అంటున్నాడు, మామ నీకు మొక్కుతానంటే అది కాదు సార్. వాళ్ళు బీగుల్ని బాధైంది సార్. మాకు ఆయన కొట్టినా మాకు బాధ లేదు సార్. వాడు పెద్దోడు ఒక మాట, ఇప్పుడు వాడు పెద్దోడు కొడితే కొట్టినావు నాన్న, ఫోన్ కాల్ మొక్కినాడు సార్. లేదు పోలేదు సార్, ధైర్యంగా ఉండండి. దీన్ని దయచేసి అందరూ బంధువులే, నాకు తెలుసు విషయం. అయినప్పటికీ కూడా మీరు అలా కొట్టుకోవడం, హాస్పిటల్లో చేరడం అనేది మంచి పద్ధతి కాదు. నేను తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటాను. ఇటువంటి జరగకుండా ఆపుతాను, సరేనా? ధైర్యంగా ఉండాలి. కొట్టినా నాకు బాధ లేదు సార్. అన్న అల్లుని హాస్పిటల్ కొట్టడం నాకు చాలా బాధ ఉంది సార్. హాస్పిటల్ లోపల సార్ కొట్టే నువ్వు కోపం తెచ్చుకోవద్దు. మళ్ళీ మీరు కక్ష పెంచుకొని మళ్ళీ దాడుల జోలికి వెళ్ళదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వినాలి. నేను ఎవరినైనా సరే కాపాడుకునే బాధ్యత నాది, అర్థమైనా? ఎవరి మీద ఎవరు దాడి చేయడానికి వీల్లేదు. ఆదోనిలో గూండాయిజం, రౌడిజం పనికిరాదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. నిన్ను కాపాడుకునే బాధ్యత నాదే అని చెప్పినా ఇంక వదిలేయాలి. నాకు వదిలిపెట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ లేదు మరి రాజకీయము. నా 40 వాళ్ళు కుట్ర రాజకీయం ఎక్కడ లేదు. పొగలల్లా వైఎస్ఆర్సీపీతో నాయకులతో ఉంటారు సార్. మరి పొగలల్లా రాత్రి అయిందేమో మరి టీడీపీ నాయకులతో, రాత్రి మరి పొగలలో బాగానే ఉంటారు సార్. ఇక్కడ సుత్తులు ఎక్కడ కానీ ఒకటే సార్ నేను చెప్పేది, తిమ్మప్ప గారికి ఇచ్చినారు. తిమ్మప్ప గారికి పట్టణ అధ్యక్ష ఇచ్చిన లేదు. ఆయన ఎవరు కాపాడుకోవాలా? తెలుగుదేశం నాయకులు కాపాడుకోవాలి. మన రాజకీయాలు మనం మళ్ళీ మాట్లాడుకో. ఇప్పుడు రాజకీయాలు ధైర్యంగా ఉండండి, మీరు గమనండి. రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇది రాజకీయాల సమయం కాదు, అర్థమైందా? ధైర్యంగా ఉండండి, సరేనా? రైట్, ధైర్యంగా ఉంటారా? అడిగి సార్. సార్ నేను సదరం తెలుపు సార్
ఎవరు కష్టం నేను పోతాను సార్ ఫస్ట్. మిమ్మల్ని కాపాడుకోవడం ముఖ్యం. ధైర్యంగా ఉండు. రైట్, మమ్మల్ని ఏడిపిస్తున్నారు సార్ అని చెప్తుంది సార్. నేను చూసుకుంటా. ధైర్యంగా ఉండు. దేంతో కొట్టినారు? కొంచెం గిరుకున్నట్టు. నీకేమరా? హాస్పిటల్ మా అన్నని కొట్టినారు సార్. మా అన్నని కొడితే నేను వదలండి సార్, వదలండి మామ, వదులు మామ, వాడిని కొట్టినా కదా, వదులు అని చెప్పినాను. వదలంటే కూడా 10 నిమిషాల్లో వాళ్ళ గ్రూప్ అంతా తొలగొచ్చి మా ఇంటి పైన దాడి. మా అన్న నేను ఉన్నాను, మొత్తం దాడి సార్. మీకు కాదు, మేమిద్దరు భార్య భర్తలు మొక్కినాం సార్. దుర్గప్ప ఉండిలే దుర్గప్ప అని చెప్పినాను. అంటే కూడా ఇంటి వైపు కొట్టినాడు. మా అన్న కొట్టితే మేమేమన్నాం సార్, పక్క వాళ్ళతో కూడా కొట్టిస్తున్నారు సార్. ఎన్నిసార్లు కొట్టారు సార్? మా అన్ననే సార్. వాడేసి కొడుకు చిన్న కొడుకు అప్ప కొట్టుకుని మేమేమన్నా కొట్టినాడు సార్. కొట్టినాడు సార్. కొడితే కూడా కొడుతు కదరా పో అన్నాను. వాళ్ళ బీగల బిల్లు పంపించి, తిమ్మప్పని బిల్లు పంపించి, ఇంటికి జరపడి రాళ్ళు మమ్మల్ని పిల్లలు గుడిసి వెరకేస్తున్నాను. గుడిసి వెరకేస్తున్నారు. స్టేషన్ లో వచ్చాను సార్. దొంగ పారొచ్చి ఆటలో వచ్చి స్టేషన్ మీరే మమ్మల్ని స్టేషన్ లో దాడి చేయడం సార్. స్టేషన్ లో కానీ మన పోలీసు సిబ్బంది వచ్చి మన ఆటో దొరికి వచ్చి సిబ్బంది హాస్పిటల్ వచ్చింది సార్. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. మన అల్లుడు సార్, అల్లుడు సార్, ఆయన అవతల పక్క అల్లుడు సార్. బాడీ వచ్చిన బయట పోయినాడు సార్. ఆయన కింద కొట్టడం హాస్పిటల్ లోపల సార్. లోపలే మీరు కావాలి సీసీ కెమెరా పుట్ లోపల కొట్టినారు సార్. స్టేషన్ లోనే అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు, డ్యూటీ మేడం, డాక్టర్ మేడం ఉంది. అందరి మీద కొట్టినారు సార్. కొట్టింటే 10 నుంచి 20 నిమిషాలు బొమ్మల నుంచి బయట. ఇప్పుడు పొద్దున్నే రాండి అంటారు సార్. స్టేషన్ కి రండి అంటారు. స్టేషన్ పోతే మమ్మల్ని కొట్టుకుంటారు సార్. మాట సార్. మాకు ఎవరు లేరు సార్. ఈ పిల్లలు తప్ప 2 పిల్లలు సార్. నీళ్ళు కానీ తాగలేము సార్. మేము పొలం పోయి 6 గంటలకు వచ్చినాము. అన్నం తినకుండా మా ఫ్రెండ్ చూసుకున్నా పోయి వచ్చినాము. బాడీ వేసుకొచ్చినాం, అక్కడి నుంచి వేసుకొచ్చినాం, బాడీ వేసుకొచ్చినాం. మేము 6 ఇంట్లో పోయినాము. ఇంట్లో పోయి కూర్చుంటున్నాం సార్. బట్టలు పిల్లలు కాలం మొక్కుతున్నారు సార్. 3 కూతుర్లు. పాప కాన్ఫిడెంట్ పాప కాలు మాటని వాకిలేసుకుంటే సార్. వాకిలేసుకుంటే చేయడం సార్. వాళ్ళ సర్దుకులు తప్పు ఏమేం తరాం సార్. కష్టపడడం ఎవరన్నా ఇంటికి వస్తే సాయం చేసాము. ఎట్లా సార్. నేను పింఛన్లు పంచడము, హాస్పిటల్ ఏమన్నా ఉందో చూపించడము, చదవడం ఏమన్నా చెక్ చేసుకుని రావడము, అన్ని మంచి పని చేస్తారు సార్. వీడు ఎదిగిపోతారు కదా, ఏం చేయాలి? కూర్చున్నాను, ఇంట్లో కూర్చున్నాను. కూర్చుని వెంటనే వచ్చి మాపై దాడి చేయడం. అక్కడ మన పార్టీ కోసం, కూటమి పార్టీ కోసం మేము గట్టిగా పనిచేస్తున్నాం కాబట్టి మనపై దాడి చేయడము, దాడి చేపియడము. బ్లాక్ ఏందన్నా? ఏమైందమ్మా? రాత్రి ఇంటికి వచ్చి కొట్టినాడు సార్. ఇంట్లోకి వచ్చి పెళ్ళ పిల్లలతో ఉండాలి కొట్టినాడు సార్. 3-4 సార్లు సార్. వాళ్ళ కొడతారు, వాళ్ళ కేసు పెట్టి వాళ్ళ కొట్టేసారు సార్. నా 2 కొడుకులు బతకలేరు సార్. తెలుగుదేశం వచ్చినాక 4 సార్లు అది కొట్టనీకి. మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని టీడీపీ కార్యకర్త. మాకు ఈ ఆదరణ టీడీపీ కార్యకర్తకి సహకారం లేదు సార్. సీఎం సార్ ఆదరణ ఎటువంటి న్యాయం జరగటం లేదు. టీడీపీ కార్యకర్తలకి ఇప్పుడు స్టేషన్ పిలుస్తున్నారు. స్టేషన్ పోతే మెచ్చుకోడతారు. ఏమంటే గుడ్ సెకండ్ చెప్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు, మిలాక్ స్టార్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళే పార్టీ, వాళ్ళే మనుషులు, వాళ్ళే నాయకులు. ఆయన
ఆ మాటలు మాట్లాడి కొడతారు. ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంటి కాడ కొడతారు, స్టేషన్ లో కొడతారు, బతకడానికి లేదు. మాకు టీడీపీ గవర్నమెంట్ ఇడిచిపెట్టుకోవాలంటే మరి ఇడిచిపెట్టుకోవద్దా, వేరే కళ్ళు అంటే వేసుకో, మీ కాళ్ళు బట్టి చెప్తున్నా. ఇది వాస్తవమైన వాటం. ఆధార్ ప్రజలు గుర్తించాలి, టీడీపీ నాయకులకి గుర్తించాలి. ఇది ఎప్పటికైనా టీడీపీ వాళ్ళకి సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇలా దాడులు చేయడానికి గౌరవము సార్ ఇదంతా ధైర్యంగా ఉండు, ఏం లేదు సార్. ఈదురు కొడుతున్నారు. మా అన్నని అడుగుతున్నాం సార్, కొట్టినా కూడా పోయి ఏంటి మీరు ఫోన్ అప్పు అంటే 10 నిమిషాల్లో పిలుచుకొచ్చి కొట్టినారు సార్. ఎవరు ఇడ్చలేరు సార్, అందరూ కొట్టినారు సార్. కొట్టినారు కదా, ఫోన్ అప్పు అంటే రాయలే తెస్తున్నారు. మాకు ఎవరు న్యాయం చేయడం లేదు సార్. మామంటే టీడీపీలో ఉన్నాము, మీరే కావడాలి సార్. అంతే. ధైర్యంగా ఉండు.